ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం భాగవతం ద్వితీయ స్కంధము. భాగవతంలో అన్ని అవతారాలు చెప్పుకున్నాము. ఇప్పుడు భగవద్భక్తి. నారద మునీంద్ర, భగవంతుని ఆ మాయాశక్తిని తెలుసుకోవటానికి నాకే సాధ్యపడలేదు. ఇక సనక సనందనాథులైన ఇతరకెలాగ సాధ్యపడుతుంది? ఆదిశేషుడు ఏ ఇతర ఆలోచనలు లేకుండా శ్రీమన్నారాయణుడి యందే బుద్ధి నిలిపి ఉంటాడు. వేయినోళ్లతో ఆయన యొక్క చరిత్రను, గుణగణాలను ఎప్పుడు కీర్తిస్తుంటాడు. అట్టి ఆదిశేషుడు కూడా ఆయన మాయామహిమ ఎలాంటిదో తెలుసుకోలేకున్నాడు. ఇతరులకు ఏం తెలుస్తుంది? ఎవరు ఏ చింతలు లేకుండా శ్రీమన్నారాయణ్ణే దృఢంగా నమ్మి సదా సేవిస్తారో వాళ్లను ఆ ఆశ్రిత వత్సలుడు కరుణతో అనుగ్రహిస్తాడు. అలాంటి ప్రసన్నులు మాత్రమే ఆయన మాయను దాటగలరు. అందుచేత ఎల్లవేళలా మిక్కిలి శాంతుడై ఉండేవాడు, విశ్వమయుడు, కేవల జ్ఞానస్వరూపుడు, శుద్ధాత్ముడు, సర్వేశ్వరుడు, శాశ్వతుడు, సముడు, సత్తు అసత్తులకు అతీతుడు అయిన ఆ పరమేశ్వరుని నీవు నీ హృదయంలో సదా ప్రతిష్ఠించుకొనుము. అప్పుడు మాయ నీ దరి చేరటానికి సిగ్గుపడుతుంది. పరమాత్ముడు, అచ్యుతుడు, అనంతుడు అయిన శ్రీహరిని మనస్సులో స్థిరంగా భావించిన వాళ్ళు శోకము లేని సుఖస్థితిని పొందుతారు. అలాంటి బుద్ధిమంతులు భగవంతుని స్మరణ తప్ప ఇతర కార్యాలు పొరపాటును కూడా చెయ్యరు. ఆ భగవంతుడు సర్వశరణ్యుడు, అందరూ శరణ వేడవలసిన వారు, అందరినీ కర్మఫల ప్రధాన సర్వశక్తిమంతుడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. కల్పాంతంలో జీవులన్నీ అంతరించిపోయినా తాను మాత్రం నిర్వికారుడై నిలిచి ఉండేవాడు. నాయనా నారద, అన్నింటికీ ఆ కమలాక్షుడే కారణభూతుడు. ఆయన కంటే ఆశ్రయింపదగిన వారింకెవ్వరూ లేరు. భగవంతుడు అనంతుడు, విశ్వాన్ని సృష్టించే ఉదార స్వభావుడు అయిన ఆ పరమేశ్వరుని సద్గుణాలను గొప్ప మనస్సుతో కొనియాడలేకుంటే ప్రకృతికి అతీతమైన నిర్గుణ బ్రహ్మమును చిత్తము చేరలేరు. వచ్చా, ఈ భాగవత పురాణ కథ వేదార్థాలను ప్రతిపాదించటం చేత ప్రశస్తమై ఉన్నది. మోక్షప్రదంగా ఉండేటట్లు భగవంతుడే దీనిని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం వంటిది. ఈ కథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను. దీన్ని నీవు లోకంలో విస్తృతంగా ప్రచారం చెయ్యి. జన్మలలో పురుష జన్మ చాలా అపురూపము. అందులోనూ సద్బ్రాహ్మణ వంశంలో పుట్టడం మరీ విశేషము. అందుచేత మానవులు నిష్ప్రయోజనమైన పనుల్లో జీవితాన్ని వ్యర్థం చేసి నశించకుండా వారిని సేవించి నిత్యమైన పరమపదాన్ని పొందటం మంచిది కదా నాయనా. ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యోగాలు, సంధ్యోపాసనలు, అగ్నికార్యాలు, దానాలు, వేదాధ్యయనాలు మొదలైన పనులెన్ని చేసినా కానీ మోక్షం సిద్ధించదు. అచ్యుతుడు, లక్ష్మీనాథుడు, పద్మనేత్రుడు, పాపనాశకుడు, పరమేశ్వరుడు అయిన ఆ శ్రీహరిని నిజమైన నిర్మల భక్తి శ్రద్ధలతో భజిస్తూ ఆ వనజాక్షుని మహిమలను ఎల్లప్పుడూ స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తుంటే వినాలి. మనస్సులో ఆ మహిమలను మననం చేస్తూ ఆనందించాలి. అలాగ చేసేవాళ్ళు దేవుని మాయకు లోబడరు. ఈ విధంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి భగవద్ అవతార గాథలను సూక్ష్మంగా వివరించాడు. పరీక్షిత్తు ప్రశ్నలకు శ్రీసుకుని సమాధానాలు. నారదునకు బ్రహ్మ చేసిన బోధనలు విని శ్రీసుకుని పరీక్షిత్తు ఇలాగా ప్రశ్నించాడు.
ఓ యోగీశ్వర, ఎవరు శ్రద్ధాభక్తులతో శ్రీకృష్ణుని కీర్తిస్తారో, ఇతరులు కీర్తిస్తుంటే వింటారో, అతని హృదయం కమలంలోనికి శ్రవణ కుహరాల ద్వారా శ్రీకృష్ణుడు ప్రవేశించి అక్కడ విశ్రమిస్తాడని తెలుసుకున్నాను. ఆయన చరణ కమల ద్వయాన్ని ఆశ్రయించి ఆ ఆనందాన్ని చవిచూసిన వాడు వాటిని మరి విడువడు కదా. మునీశ్వర, దేనిని అంటని నిర్మలాత్మకు భూతాలతో సాంగత్యం ఎలా కలిగినది? బ్రహ్మదేవుడు ఆ సర్వేశ్వరుని ఏ విధంగా సాక్షాత్కరింపజేస్తున్నాడు? విరాట్ పురుషుని అవయవాలతో లోకాలు ఎలాగా సృష్టింపబడినవి? జీవులు ఎలాంటి కర్మలు చేసి ఏ ఏ లోకాలకు ప్రయాణం సాగిస్తారు? ఈశ్వరుడు తన మాయచే సమస్త కర్మలకు సాక్షిగా నుంటూనే ఆ మాయకు అతీతుడై ప్రభువై ఎలా క్రీడిస్తాడు? మొదలైన అనేక ప్రశ్నలకు శ్రీసుకుడిలా చెప్పటం మొదలుపెట్టాడు. రాజా, బ్రహ్మ నారదునకు తెలిపినది భాగవత మహాపురాణము యొక్క సంక్షిప్త రూపము. ఆ పురాణము వేదముతో సమానము. దానిని పూర్వమే బ్రహ్మకల్పంలో పరమేశ్వరుడే బ్రహ్మకు ఉపదేశించాడు. అది నేను నీకు వినిపిస్తాను. జ్ఞానస్వరూపుడైన జీవనకు శరీరంతో సంబంధం ఎలా కలిగింది అని నీవు అడిగావు కదా. విను. అది అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మాయా ప్రభావము. నారాయణుని యోగమాయా ప్రభావం చేత జీవుడు పంచభూతాలతో కూడిన దేహముతో సంబంధం కలవాడవుతాడు. క్రమంగా బాల్య కౌమార యవ్వన దశలు పొందుతాడు. దేవమానవాది శరీరాలను స్వీకరిస్తాడు. నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని పెంచుకుంటాడు. సంసారమాయలో బుద్ధుడవుతాడు. ఇలాగా బద్ధుడైన జీవునికి భగవంతుని మీద భక్తితో ముక్తి ఎలా కలుగుతుంది అని కదా నీ ప్రశ్న. ప్రకృతికి పురుషుడికి అతీతమైన బ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడు జీవుడు తీవ్రంగా ధ్యానిస్తాడో అప్పుడు మోహం నుంచి విడిపడతాడు. అహంకార మమకారమాయమైన సంసారం నుంచి ముక్తి పొందుతాడు. జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ శరీరదారులైనప్పుడు అట్టి ఈశ్వరుని యందు భక్తి కలిగి ఉంటే జీవునికి ముక్తి ఎలాగ సిద్ధిస్తుంది అని నీ సందేహం కదా. విను. అవిద్యకులోనైన వాడు జీవుడు. అందుచేత అతడు కర్మను అనుసరించి సంప్రాప్తించిన దేహాన్ని ధరిస్తాడు. ఆ దేహము మిథ్యారూపమైనట్టిది. భగవంతుడు యోగమాయతో కూడి ఉన్నవాడు. తన యోగమాయా ప్రభావం చేత తన ఇష్టానుసారం జ్ఞానమయమైన లీలా శరీరాన్ని కల్పించుకుంటాడు. అందుచేతనే మోక్షానికి సాధనమైన జ్ఞాన సముపార్జనకై తన సేవ కల్పించబడినదని భగవంతుడు బ్రహ్మతో చెప్పాడు. బ్రహ్మ శ్రద్ధతో తపస్సు చేసి పరమేశ్వరుని ఆరాధించగా ఆయన తన జ్ఞానానంద స్వరూపాన్ని బ్రహ్మకు చూపి ఈ విషయం తెలిపాడు. అందుచేత జీవనకు భగవద్భక్తి తప్పకుండా మోక్షిస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే నీ సందేహం తీరిపోతుంది. బ్రహ్మకు వైకుంఠ విష్ణు దర్శనం. కల్పారంభంలో ఒకనాడు బ్రహ్మదేవుడు తన నివాసమైన పద్మానికి మూలమేమిటో తెలుసుకోవాలనుకొని జలములోనెంత వెతికినా దానిని కానక విసిగి వేసారి మళ్ళీ వచ్చి ఆ పద్మంలోనే ఆసీనుడయ్యాడు. జగత్తును సృష్టించాలనే సంకల్పం వచ్చింది కానీ గతించిన కల్పంలో తాను చేసి ఉండిన సృష్టి పరిజ్ఞానం గుర్తుకు రాక ఆలోచన తోచక చింతాక్రాంతుడయ్యాడు. జడత్వమావేశించినది. ఆ సమయంలో జలమధ్యము నుంచి స్పష్టముగా
తప తప అని వినపడింది. ఆ శబ్దాన్నెవరు ఉచ్చరించారో తెలుసుకోగోరి అంతటా వెతకి ఎవ్వరినీ కానక మళ్ళీ పద్మాసనుడై ఆలోచించగా తపస్సు చేయమని తనను ఆ శబ్దం హెచ్చరించినట్టు స్ఫురించింది. వెంటనే ప్రాణాయామం ప్రారంభించి ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని మనస్సు ఏకాగ్రపరిచి 1000 దివ్య సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సునకు విశ్వం వేడెక్కిపోయింది. శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమైనాడు. వెంటనే బ్రహ్మకు వైకుంఠపుర దర్శనం కలిగింది. అది శుద్ధ సత్వగుణానికి నిలయం, అక్కడ కాల ప్రభావం లేదు అని అన్ని లోకాల కంటే అత్యున్నతమైంది, సమస్త దేవతలకు ప్రతిష్ఠింపదగినది. అక్కడ లోభము మోహము భయము అనేవి ఆపలేకున్నాయి. అక్కడకు పోయిన వారు తిరిగి రావటం అంటూ జరగదు. అలాంటి అనంత తేజో విరాజితమైన వైకుంఠపురాన్ని సరోజ సంభవుడు సందర్శించాడు. అక్కడ భవనాలు విమానాలు దివ్యమణి కాంతులతో దేదీప్యమానంగా తేజరిల్లుతూ సూర్యకాంతిని మించి ఉంటాయి. అక్కడ కల్పవృక్షవనాలుంటాయి. అక్కడ పక్షులు. నదైవం కేశవాత్ పరః, కేశవుని కంటే పరదైవం లేదు అని, విశ్వం విష్ణుమయమఖిలం అని, మంగళం మధుసూదన అని, పద్మాక్ష జేము జేము అని పలుకుతుంటారు. తుమ్మెదలు స్రౌషట్ వషట్ స్వధ లాంటి వైదిక శబ్దాలతో ఝంకారం చేస్తాయి. ఈ విధంగా వైకుంఠం వైభవోపేతంగా దివ్యమంగళ లీలా విలాసాలతో సుమనోహర సుందరంగా ఉంటుంది. సునందుడు నందుడు అర్హనుడు ప్రబలుడు మొదలైన వారు ఆ పరమేశ్వరుని సేవ చేస్తుంటారు. వాళ్ళంతా విష్ణువుని వలె నీలదేహులు, పీతాంబరధారులు, రత్నాభరణ భుజ కీర్తధారులు, నిత్య యవ్వనంతో నిగనిగలాడుతుంటారు. వారి రూపధారలు ఆ భగవంతుని పాదపద్మము నుంచి పావనగంగా ఉద్భవించింది. శ్రీ మహాలక్ష్మి ఆయన వక్షస్థలంలో నివసిస్తాడు. కరుణాతరంగాలు పట్టే ఆయన కనుదోమయ్యే సూర్య చంద్రులు, జగత్రష్ట అయిన బ్రహ్మ ఆయన నాభి కమలం నుంచి ఉద్భవించాడు. ఆదిశేషుడే ఆయనకు శయనము, గరుడుడే ఆయన వాహనము. ముక్కోటి దేవతలు మునులు ఆయనను సేవిస్తుంటారు. సమస్త లోకాలకు తండ్రి అయిన ఆ పరమేశ్వరుని బ్రహ్మదేవుడు కన్నుల కరువు తీరా కాంచినాడు. ఆ పరమపదములో ఎల్లవేళలా జ్ఞానము, సిరి, కీర్తి, బలము, ఐశ్వర్యాదులతో ఉన్నవాడు జగత్పతి, యజ్ఞేశుడు, అనంతుడు, అచ్యుతుడు, పంకజాక్షుడు, లక్ష్మీపతి, ఆద్యాంతాలు లేనివాడు, వికారశూన్యుడు, కరుణాసాగరుడు, యాదవాది నాదుశీలుడు, సహనశీలుడు, విష్ణువు, కళ్యాణగుణ సహితుడు, కాంతిమంతుడు, మందహాసామృతాన్ని విరజిమ్మేవాడు, నిజభక్తత్రాయణ పరాయణుడు, పీతాంబరధారి, త్రిలోక సుందరుడు, అందెలు కుండరాలు, కిరీటము ఇత్యాది భూషణాలు ధరించేవాడు, యోగీశ్వరేశ్వరుడు, వక్షస్థలమున లక్ష్మిని ధరించినవాడు, చిన్మయుడు, దయానిజి, చతుర్బాహుడు, రత్నమయ సింహాసనీసుడు, సునందనంద కుముదాదులచే సేవింపబడువాడు, ప్రకృతి పురుషుడు, మహాతత్వము, అహంకారం అనే 4 శక్తులు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనోమహభూత తన్మాత్రలనే శక్తులు తన చుట్టూ చేరి కొలుస్తుండగా కోటి సూర్యుల కాంతితో భాషించేవాడు, ఇతరులకు లభ్యం కానివి తనకు మాత్రమే స్వభావ సిద్ధమై ఉన్నట్టివి అయిన సకలైశ్వర్యాలతో ప్రకాశించేవాడు, నిజస్వరూపంలో నిత్యము వినోదించేవాడు, సర్వేశ్వరుడు, పరమపురుషుడు, పురుషోత్తముడు, పద్మాక్షుడు అయిన నారాయణ చూసి అత్యంత ఆనందంతో వికసించిన హృదయారవిందము కలవాడై బ్రహ్మదేవుడు గగుర్పాటుతో ఆనంద బాష్పాలతో తడిసిన చెక్కిళ్లతో ఆ పరమేశ్వరుని పాదపద్మాలకు తన 4 శిరస్సులు తగిలేటట్లు ప్రణామాలు చేశాడు.
తన నాభికమలో నుంచి పుట్టిన పుత్రుడు, దేవతలలో జ్యేష్ఠుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ నమస్కరించేసరికి శ్రీహరి దయ పొంగి పొరలింది. ఆనందంతో ఆయన ముఖారవిందం విప్పారగా విధాత శరీరాన్ని నిమిరి ఇలా అన్నాడు: సరోజ సంభవా, నీ తపోనిష్టకు, సృష్టి చెయ్యాలనే నీ శ్రద్ధకు నేను సంతసించాను. నీకు వరమిస్తాను, కోరుకో. నీపై అనుగ్రహించే నేను నీకు నా వైకుంఠధామాన్ని చూపాను. తపస్సే నా స్వరూపం గనక తపస్సంటే నాకు ఇష్టము. ఆ తపస్సు వలననే నేను సృష్టి స్థితి లయాలను కావిస్తుంటాను. నా ఎందలి భక్తికి తపస్సుకి మూలధనము నీ తపస్సు ద్వారా నీ కర్మలు మోహము తొలగిపోయాయి. నీ మనోభీష్టమేమిటో చెప్పు అనగా బ్రహ్మ ఇలా విన్నవించుకున్నాడు: స్వామి, యోగిజన హృదయాంతర్యామి, అవ్యక్తుడై ప్రకాశించే నీవు వివిధ శక్తులతో వృద్ధి పొంది విలసిల్లే బ్రహ్మాదుల రూపాలను నీ అంతటి నీవే ధరిస్తుంటావు. సాలెపురుగులాగా జగత్తును సృష్టి స్థితి లయాలను నీవే జరుపుతున్నావు. ఇలాగా లీలా విభూతులతో వినోదిస్తున్న నీ యొక్క ప్రభావం తెలుసుకునే తెలివిని నాకు ప్రసాదించు. నేను నీ ఆజ్ఞానుసారం జగత్తును సృష్టించేటప్పుడు నా ఎంద అహంకారం తలెత్తవచ్చు. దానిని నీవు హరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పి బ్రహ్మతో భగవానుడిలా అన్నాడు: నాయన, శాస్త్రార్థ విచార జ్ఞానం, నా యందు భక్తి, ఉత్తమమైన సాక్షాత్కారం, ఈ మూడు నీ మనస్సులో నిలుపుకొనుము. నా స్వరూపము, స్వభావము, ప్రభావము, అవతారాలు, వాటిలో నేను చేసే కర్మలు, వీటన్నింటినీ గ్రహించే తత్వజ్ఞానము నా అనుగ్రహం వలన నీకు కలుగుతుంది. సృష్టికి ముందు నేను అక్కడనే ఉండేవాడను. అప్పుడు నాకు ఎలాంటి కర్మ సంబంధం ఉండేది కాదు. స్థూల రూపము, సూక్ష్మ రూపము, వాటికి కారణమైన ప్రకృతి నా అంశమందే అప్పుడు లీనమై ఉంటాయి. అందువల్లనే నేను ఒక్కడనే తప్ప నాకంటే వేరైన మరొక పదార్థం అంటూ ఏదీ ఉండదు. సృష్టి కాలంలో జన్మించిన జగత్తంతా నా స్వరూపమే అని గ్రహించుము. కమలాసన కల్పప్రయాంతములో ఆద్యాంతాలు లేనివాడవై పరిపూర్ణమైన నిత్యమహిమతో పరమాత్ముడవై ఉంటాను. నా మాయ గురించి నన్ను అడిగితివి, కొద్దిగా చెప్తాను విను. భ్రాంతి వలన ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే లేని వస్తువు ఉన్నట్లు తోచి పరికించి చూడగా లేదని స్పష్టమవుతుంది. ఇదే నా మాయా విశేషం అని తెలుసుకో. ఆ మాయా ప్రభావం చేతనే లేని వస్తువు ఉన్నట్లు కనిపించటం, ఉన్న వస్తువు లేకపోవటం జరుగుతూ ఉంటుంది. పంచమహాభూతాలు భౌతిక పదార్థాలతో కలిసి ఉన్నట్లే నేను పంచభూతాలలోనూ వాటితో కూడి ఉన్న పదార్థాల్లోనూ త్రిగుణాలతోనూ కూడి ప్రవేశించి ఉంటాను. ఈ పరబ్రహ్మ స్వరూపము దేశ సర్వకాలాల్లోనూ ఇలాగే ఉంటుంది, కానీ మార్పు చెందదు. తత్వాన్ని తెలుసుకొనగోరే నీ వంటి వారు నేనెప్పుడూ చెప్పినదే తత్వార్థమని తెలుసుకుంటారు. దీన్ని మనస్సులో నిలుపుకొనుము. అప్పుడు జగన్నిర్మాణ కార్యములో నీకు మోహము కలుగదు అని చెప్పి భగవంతుడు అంతర్ధానమయ్యాడు. రాజా, ఆ విధంగా చెప్పిన పరమేశ్వర్ని బ్రహ్మ తన హృదయంలో నిలుపుకున్నాడు. ఎంతో ఆనందంతో ఆయన నమస్కరించాడు. పూర్వంలాగానే సమస్త లోకాలన్నీ సృష్టించాడు. ధర్మాన్ని ప్రవర్తింపజేశాడు. తరువాత సకల లోకాల లోకక్షేమం కాంక్షించి సంతుష్టాత్ముడై మహోన్నతమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు బ్రహ్మ వద్దకు వచ్చాడు. హరే కృష్ణ.